విజయవాడలో తీవ్ర విషాదం నెలకొంది. ఎలా అంటే అది డాక్టర్ దీపిక ఆత్మహత్య చేసుకుంది. ఈ విషయం మీ అందరికి తెలిసిందే. అయితే దీపిక ఆత్మహత్యకు కారణాలు పూర్తిగా బయటపడ్డాయన్నమాట. ఎలా బయటపడ్డాయంటే డాక్టర్ దీపిక ఎలా మోసపోయిందంటే డాక్టర్ అమరే మోసం చేసాడని, దీనికి కారణం అతనే అని చెప్పేసి పోలీసులు గుర్తించారు అతన్ని. దీంతో ఈ కేసు మిస్టరీ వీడింది. ప్రమాదక ఇంజెక్షన్ చేసుకొని దీపిక సూసైడ్ చేసుకున్నారని తేలింది. అయితే ఆత్మహత్యకు ముందు ఆమెతో అమర్ మాట్లాడినట్లు నిర్ధారణ అయింది. దీంతో నిందితుడు అమర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారన్నమాట. అసలు ముందు ఏం జరిగిందనే విషయాలు మనం పూర్తిగా తెలుసుకుంటే, అనంతపురం మెడికల్ కాలేజీలో చదువుతూ విజయవాడ జీహెచ్ వైద్యురాలిగా దీపిక విధులు నిర్వహిస్తున్నారన్నమాట. గత నెల 27న ఆమె అనుమానాస్పదంగా మృతి చెందారు. విధిలో ఉన్న సమయంలోనే ఆమె అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఇంజెక్షన్ తీసుకున్నారు. అయితే ఆ తర్వాత దీపిక మృతి చెందారు. విద్యార్థి మృతిపై తల్లిదండ్రులు అనుమానాలు వ్యక్తం చేశారన్నమాట. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. ఈ మేరకు అసలు విషయాలు వెలుగులోకి వచ్చాయన్నమాట. అమరే ఇదంతా చేశాడని బయటపడింది. అమరుని ప్రేమించిన ఈ మహిళ తను మోసం చేశాడని చెప్పేసి ఈ వ్యవహారాలన్నీ కూడా బయటపడ్డాయని చెప్పి వార్తలు వస్తా ఉన్నాయి. చూసారు కదా! మన విజయవాడలోని ఇటువంటి ఇంత తీవ్ర విషాదం నెలకొంది. ఎందుకంటే రీసెంట్‌లీగా చాలా ప్రమాదాలు జరిగాయి. ఈ రోజు రోజుకి విజయవాడలో ఏదో ఒక విషాదం నెలకొంటూనే ఉంది. ఆ తల్లిదండ్రులు ఎంతో డబ్బు ఖర్చు చేసి తన జీవితం బావుండాలని, తన జీవిత లక్ష్యం కోసం రెక్కల కష్టం చేసి, అప్పులు చేసి పాపం చదివించింది. కానీ అమర్ చేతిలో మోసపోయి ఆవిడ చనిపోవడంతోటి వాళ్ళ తల్లిదండ్రులకైతే తీరని శోకం ఎదురైంది. చూసారు కదా! ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. గంట పైన ఆన్‌లో పెట్టుకోండి. థాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.